రాష్ట్ర రైతాంగానికి సాగు అంశాలపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గంగారం గ్రామంలో పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామారావు దీన్ని ప్రారంభించారు. కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులు జూన్ 5 వరకు సాగనున్నాయి. వ్యవసాయంలో యూరియా వాడకం తగ్గింపు, రసాయనాల వాడకం, సాగునీటి ఆదా, పంట మార్పిడి, చెట్ల పెంపకం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా రైతులకు అన్ని సమస్యలు తీరుతాయని తెలిపారు. జిల్లాలోని రైతులందరూ ఈ సదస్సుల్ని వినియోగించుకోవాలని కోరారు. రైతుల సందేహాలతో పాటు రైతులు మరి ప్రతి పంటను వేసినప్పుడు పంట మార్పిడి ఎట్లా చేయాలి, ఎరువులు ఏ మోతాదు వేయాలి, తర్వాత రసాయన ఎరువులు కానీ పిచికారి మందులు కానీ ఏ రకంగా చేయాలనేటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞులు కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. మనం ఏదైతే భూమిని సారవంతమైనటువంటి నేలగా మార్చుకోవడం కోసం మరి ఏదైతే ఇవాళ సేంద్రియ ఎరువులను కూడా ఎక్కువ ఉపయోగించుకొని సేంద్రియ ఎరువులను పెంచి రసాయన ఎరువులు తగ్గియాలనేది మెయిన్ కాన్సెప్ట్గా వారు చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో మరి రైతులకు అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాం సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ 6 ప్రధాన అంశాలు ఇమిడి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి మనకి నత్రజని ఎరువులను తగ్గించి తర్వాత పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడం, అదేవిధంగా రసాయనిక ఎరువులను తగ్గించి తర్వాత నేల తల్లిని కాపాడుకోవడం, అదేవిధంగా వచ్చేసి మనకు ఈ మన ఆపత్కాలంలో ఈ రక్షణలు పొందుపరచుకోవడము, అదేవిధంగా వాటర్ను సేవ్ చేసుకోవడము, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పంట వైవిధ్యాన్ని కాపాడుకోవడం, తర్వాత చెట్లను ప్రోత్సహించడం, చెట్లు పెంచడాన్ని ప్రోత్సహించడం. సో ఇవన్నీ కూడా 6 ప్రధాన అంశాలని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో పొందుపరచు